హలో అండి, ఇంట్లోనే పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించా కదండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని తీసుకొని ఆ స్పైసెస్ మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇట్లాగా వీడియోలో చూపించినట్టుగా వేగేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. తర్వాత ఫ్రెష్ కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ టమాటో సాస్ని దాంట్లో వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారం, కమ్మటి పెరుగు తీసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని తీసుకొని గ్రేవీకి సరిపోయే వాటర్ని తీసుకొని ధనియాల పొడి వేసుకొని ఉడికించుకుంటే రెడీ. వీడియో